శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే పంచాశీతితమ శ్లోకే ప్రవిశామః. ఇవాళ మనం 85వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అచ్యుతాష్టకంలో 7వ శ్లోకం. విద్యుదుద్యోతవత్ ప్రస్ఫురద్వాససం ప్రావృడంబోధవత్ ప్రోల్లసద్విగ్రహం వన్యయా మాలయా శోభితోరస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే. విద్యుత్ ఉద్యోతవత్ ప్రస్ఫురద్వాససం, మెరుపుతీగలాగా ప్రకాశించేటటువంటి అద్భుతమైన వస్త్రాలు ధరించారు స్వామి. ప్రావృడంబోధవత్ ప్రోల్లసద్విగ్రహం, వర్షాకాలపు మేఘంలాగా అద్భుతమైన నిరమేఘశ్యాముడు. వన్యయ మాలయ శోభితోరస్థలం, అద్భుతమైన వనమాలను ధరించాడు. లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే, ఎర్రటి పాదపద్మాలు ఉన్నటువంటి ఆయన స్వామి పాదాలకు పారాణి పూశారు. అంచెల లోహితాంఘ్రిద్వయం, ఎర్రగా ఉన్నటువంటి మీ పాదపద్మాలకు నేను నమస్కరిస్తున్నాను స్వామి. అటువంటి పాదపద్మములు రెండు వారిజాక్షం శ్రీకృష్ణ పరమాత్మను భజే సేవిస్తున్నాను. విద్యుదుద్యోతవత్ ప్రస్ఫురద్వాససం ప్రావృడంబోధవత్ ప్రోల్లసద్విగ్రహం వన్యయా మాలయా శోభితోరస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే. ఇప్పుడు 85వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. జలధిమథన రక్షో నైవ పాతాళభేదీ నచ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః అశరకుసుమభూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయాని ఇందుమౌళే. జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ నచ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః అశనకుసుమభూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయాని ఇందుమౌళే. హే ఇందుమౌళే, ఓ చంద్రమౌళి, అహం నేను జలధి మథనదక్ష, సముద్రాన్ని వధించే సమర్థులను నైవ కానే కాను. కారణం, అప్పుడు క్షీరసాగరాన్ని మధిస్తే హాలాహలం ఏర్పడింది, దాన్ని మీరు భక్షించారు. పాతాళభేదీ నైవ, పోనీ పాతాళంలోకి వెళ్ళి అన్నీ భేదించగలనా? నేనాన వరాహరూపినా? కాదు. నా ప్రవీణ లుబ్ధ నైవ, పోనీ ప్రావీణ్యం కలిగిన ఒక వేటగాడినా అంటే తిన్నాడు. నైవ అశన కుసుమ భూషా వస్త్రముఖ్యాం, ఆహారము, పుష్పాలంకారము, వస్త్రము మొదలైనటువంటి సపర్యలు చేసేటటువంటి ఆ ఉపచారాలను తే నీకు కథం కల్పయాని, ఎలా కురుస్తాను, ఎలా సమకూర్చగలను కథయా చెప్పండి. ఇక్కడ విశేషమైన ఉపాఖ్యానాలు ఉన్నాయి ప్రతి పాదంలోనూ. హే రాజమౌళే, హే చంద్రమౌళి, నేను సముద్రాన్ని నివసించడానికి సమర్థున్నా? కాదు. ఎందుకంటే సముద్రాన్ని వధించే శక్తి ఉంటే హాలాహలం మీకు ఆహారంగా సమర్పించగలను. పోనీ పాతాళాన్ని భేదించే వరాహరూపుడైన విష్ణువునవుతానా? అది కాదు. కారణం, వరాహరూపుడు కాను కనుక. పోనీ నేత్రాన్ని కుసుమాలంకారంగా ఇవ్వగలనా? కన్ను అప్పగించాడు స్వామికి, నేను కన్నప్పను కాను. పోనీ గజ చర్మాన్ని ఇవ్వగలనా నేను? అది ఇవ్వలేను. కారణం, షోడశోపచారాల్లో నైవేద్యం, పుష్పం, పూజ ఇలాంటి సపర్యలు ఉన్నాయి. అవి నేను ఎలా చేస్తాను స్వామి? ఇవే చేయలేను, మీకు నైవేద్యమే పెట్టలేను, మిగతా సపర్య చేయగలనా? ఎంత అద్భుతమైన భావన. జలధి మథనదక్షో నైవ పాతాళభేది, జలధిని మధించే శక్తి నాకు లేదు. ఆ శక్తి ఉంటే మీకు హాలాహలాన్ని నైవేద్యంగా పెట్టగలను, మీరు స్వీకరిస్తారు. నైవ పాతాళభేది, పాతాళాన్ని భేదించే వరాహరూపిణి గాను మీ పాదాలు అర్చించడానికి. నచ వనమృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణ, పోనీ వేటగాళ్లలో గొప్పవాడిని అవుతానా? నేను వేటగాడినే కాను. వేటగాడు మీకు కన్నప్పగించాడు, కన్నప్పయ్యాడు.
అటువంటి పరిస్థితుల్లో అశన కుసుమ భూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథమహం తే కల్పయాని కథయ. అర్ఘ్యం, పాద్యం, పుష్పం, వస్త్రయుగ్మం ఇలాంటివి నేను చేయగలనా? చెప్పండి స్వామి. అద్భుతమైన భావన. జలధిమథన దక్షో నైవ పాతాళభేదీ నచవనమృగయాయాం నైవ లుప్త ప్రవీణ అశనకుసుమభాషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయాని ఇందుమౌళే. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి.